హాయ్, వెల్కమ్ టు కీర్తిస్ డైరీస్. ఈరోజు దాబా స్టైల్లో టేస్టీగా పన్నీర్ బుర్జీ అయితే నేను చేశాను. ఇది చపాతీ రోటీకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను 1 ఆనియన్, 3 గ్రీన్ చిల్లీస్, 4 టమోటాస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ వీటన్నింటినీ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్, చిల్లీస్ అయితే కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా కరివేపాకు తీసుకొని దాన్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ టమోటాస్ని కూడా ఇక్కడ చూపించే విధంగా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వీటన్నింటినీ సపరేట్ ప్లేట్లోకి అయితే ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను. ఈ పన్నీర్ని ఈ లార్జ్ హోల్స్ ఉన్న గ్రేటర్లో అయితే మనం గ్రేట్ అయితే చేసి పెట్టుకోవాలి. చూడండి, గ్రేట్ చేసుకున్నాక దాన్ని కూడా నేను సపరేట్ ప్లేట్లోకి ప్లేస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ చిల్లీ పౌడర్, కొద్దిగా టర్మరిక్ పౌడరు, 2 స్పూన్స్ ధనియా పౌడర్ని అయితే తీసుకుంటున్నానండి. నెక్స్ట్ 1 స్పూన్ గరం మసాలా తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కస్తూరి మేతి ఉంటుంది కదండి, దాన్ని అయితే క్రష్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ నేను స్టవ్ పైన ఒక స్మాల్ కడాయి పెట్టి అందులోకి అయితే ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అవ్వగానే 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసి, పౌడర్ వేసిన వెంటనే పొంగు రాగానే మనం దీన్ని తీసుకొని ఇందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపించే విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి బటర్ వేయాలండి. బటర్తో పాటు నేను ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ రెండు బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీరా యాడ్ చేశాను. నెక్స్ట్ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఇక్కడైతే ఆనియన్స్ 75% అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు టమోటాస్ని యాడ్ చేస్తున్నాను. టమోటాస్ని యాడ్ చేసి వెంటనే అయితే సాల్ట్ కూడా వేస్తున్నానండి, త్వరగా మగ్గిపోతాయి కాబట్టి. నెక్స్ట్ నేను లిడ్ అయితే క్లోజ్ చేసి పెడతానండి. అప్పుడప్పుడు మనము లిడ్ ఓపెన్ చేసి ఫ్రై చేస్తూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది కాబట్టి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూశాను. టమోటాస్ ఆల్మోస్ట్ ఆల్ బాగా మగ్గిపోయాయి. ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కర్డ్, అదంతా మసాలా దీంట్లోకి వేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి ఒక 2 to 3 మినిట్స్ అయితే నేను బాగా కలిపానండి. కర్డ్ వేస్తాం కదా, పగిలిపోతుంది కాబట్టి. చూడండి, ఇవన్నీ బాగా మరిగిపోయిన తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసి ఇంకొక 3 మినిట్స్ అయితే మనం ఫ్రై చేయాలి. చూడండి, అయిపోయిందండి. ఇంతేనండి పన్నీర్ బుర్జీ. ఫైనల్గా నేను కొరియాండర్ పీసెస్ని యాడ్ చేశాను. ఇంతేనండి, సింపుల్. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.